సుధాకర్ 24 ఏళ్ళు ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేశాడు. ఇవాళ తను తీస్తున్న సినిమా అది చిన్నదా పెద్దదా అనే సినిమా కాదు. ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ఎంతో అంబిషన్తో వస్తున్నారు. ఒకే ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ దొరికిన తర్వాత కొంతమంది రాజమౌళిలాగా తయారవుతారు, కొంతమంది పూరి జగన్నాథులు తయారవుతారు, కొంతమంది పవన్ కళ్యాణులు తయారవుతారు. అదృష్టం ఉంటుంది, కానీ ఆ అదృష్టం వెనుక కష్టం కూడా ఉంటుంది. ఇక్కడ రాగానే అదృష్టం తలుపు తట్టదు. నువ్వు రాగానే నువ్వు హీరో కావాలనుకుంటున్నావు, రాగానే ఒక సముద్ర గారిలాగా ఒక వీరశంకర్ లాగా గొప్ప డైరెక్టర్ కావాలనుకుంటున్నావు, లేదా 100 సినిమాలు చేసిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కావాలనుకుంటున్నావు, లేదా ప్రసన్న కుమార్ కావాలనుకుంటున్నావు, లేదా 78 సినిమాలు చేసిన గొప్ప డైరెక్టర్ రేలంగి నరసింహరావు కావాలనుకుంటున్నావు. అవ్వగలుగుతావా? అవ్వాలంటే నీ దగ్గర ఎంత కలేజా ఉండాలి, ఎంత ప్రాక్టికల్గా కృషి ఉండాలి, తపన ఉండాలి, దీక్ష ఉండాలి, దక్షత ఉండాలి, నిత్య కృషి ఉండాలి. అంతే తప్ప ఎన్నో సభల్లో కూడా చెప్పాను నేను. ఈ వేదిక మీద ఎంతమంది పెద్దలు ఉన్నప్పుడు, సమయం తక్కువ ఉన్నప్పుడు సభకు నమస్కారం అంటే మొత్తం అందరికీ నమస్కారం వర్తిస్తుంది, వచ్చినటువంటి అతిథులకి నమస్కారం వర్తిస్తుంది అన్నారు. సభకు నమస్కారం అండి. ఇకపోతే ఇందాక ట్రైలర్ అండ్ సాంగ్స్ చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉన్నప్పుడు అందరూ కొత్త వాళ్ళే ఆల్మోస్ట్ ఆల్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేసినప్పుడు స్వర్గం నరకం రోజులు గుర్తుకొచ్చినాయండి నాకు. ఇందాక ట్రైలరు సాంగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే అందరూ కొత్త వాళ్ళే. చక్కగా డైరెక్టర్ గారు వీళ్ళు అందరూ, మా గురుగారు అయితే అప్పటికే 3-4 సినిమాలు తీసి ఉన్నారు స్వర్గం నరకం టైంకి. బట్ అందరితోటి ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయనండి. అది ఊహించని సక్సెస్ వచ్చిందండి అదండి. అది అలాంటి సక్సెస్ ఈ సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానండి. ఇందాక ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసినప్పుడు నాకు దాంట్లో డైలాగ్స్ అండి ఎంత బాగున్నాయండి. డైలాగ్స్ మీరు రాశారా? హరీష్ గారు డైలాగ్స్ చాలా బాగున్నాయండి. డైలాగ్స్ సూపర్ హరీష్ గారు. అలాగే లిరిక్స్ ఎంత బాగుంది అంటే, లిరిక్స్ ప్రొడ్యూసర్ గారా, లిరిక్స్ నేను ఆ డెప్త్ ఆలోచించాను. ఆ లిరికల్ డెప్త్ చక్కగా చాలా బాగున్నాయండి. డైలాగ్స్ కానీ ఆ లిరికల్ వాల్యూ కానీ చాలా చాలా బాగున్నాయి. అలాగే దానికి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ నవేడేస్ ఏమైందంటే రొదన ఎక్కువైపోయి మనం డైలాగ్స్ లిరిక్స్ వినపట్టలేదు. కానీ ఇది ఇందాక చూసినప్పుడు ఎంత క్లియర్గా చెవికి అద్భుతంగా వినిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. నిజంగా నిజంగా ఉన్నారండి ఇక్కడ ఆయన. చాలా బాగా చేశారు. అద్భుతం, సూపర్, చాలా బాగుందండి. మ్యూజిక్ కాలేజీ టీచర్ సూపర్ అండి, చాలా బాగా చేశారు. ఎందుకంటే నవేడేస్ ఏమవుతుందంటే లిరిక్ని మింగేసి మ్యూజిక్ డామినేషన్ ఎక్కువ అవుతుంది. మిక్సింగ్లో అది జాగ్రత్త పట్టలేదు ఎవరు కూడానండి మనకండి. కానీ దాన్ని చాలా చక్కగా ఆ లిరికల్ భావం బాగా అర్థమయ్యేట్టు అత్తుకునేట్టుగా కూడా చేశారండి. అలాగే లవ్ సబ్జెక్టు అని నాకు అర్థమైంది. లవ్లో ఓ చక్కని విషాదం కూడా దాంట్లో ఎంత బాగుంది అంటే ఆ జంట విడిపోతుంది అనుకుంటాను వాళ్ళు. అది చాలా బాగా అనిపించి మనసుకు హత్తుకుందండి ఆ పాయింట్ ఒకటి నిజంగా కూడా. అలాగే దానికి తగ్గట్టుగా డ్యాన్స్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ ఆయన చాలా చక్కగా చేశారండి. అయితే ఇన్ని డిపార్ట్మెంట్లని చక్కగా చేస్తున్నటువంటి ఘనత, స్క్రీన్ మీద తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతుందండి? ఇద్దరికి దక్కుతుంది. ఒకటి డైరెక్టర్, ఒకటి కెమెరామ్యాన్. నిజంగా ఎందుకు అంటే
డైరెక్టర్ అనే వాళ్ళు అవుట్పుట్ లాక్కోవడంలో ఉందండి. టెక్నీషియన్స్ దగ్గర కానీ ఆర్టిస్టుల దగ్గర కానీ నాకు ఇలా కావాలి ఇది అని తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేసి అవుట్పుట్ తీసుకోగలగాలి. ఆ దర్శకుడు తీసుకున్నాడు బాగా, చావలా గారు నిజంగా కూడా. అలాగే తీసుకోవడమే కాదు, మనం తీసుకుంటాం సెట్ మీద చేయించుకుంటాం, బట్ దాన్ని సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చేది కెమెరామెన్ కూడా బాగా తీసుకొచ్చారు దాన్ని అండి. నిజంగా కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో నిజంగా డెఫినెట్గా ఇది బాగుంది. ఇలాంటి సినిమాలు ఆడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే నవే డేస్ పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉంది. కానీ మేము ముంబరగా సినిమాలు చేసిన రోజుల్లో అలా లేవు. ఇందాకే అనుకున్నాం డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు నేను. అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమా, నాగేశ్వర గారి సినిమా, చంద్రమోహన్ సినిమా, రాజేంద్ర ప్రసాద్ సినిమా అని ఉండేది తప్పించి పెద్ద బడ్జెట్ సినిమా చిన్న బడ్జెట్ సినిమా అని ఉండేది కాదు ఆ రోజుల్లో. కానీ నవే డేస్ ఏమైపోయిందంటే ఆ సెపరేషన్ తీసుకొచ్చేసారు, పెద్ద సినిమా చిన్న సినిమా అని. పెద్ద సినిమా చిన్న సినిమా ఎప్పుడవుతాయి? సక్సెస్ అయిన తర్వాత పెద్ద సినిమా చిన్న సినిమా అని చెప్పగలుగుతాం. ఆ ట్రెండ్ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా బ్రహ్మాండంగా ఇట్లు మీ సినిమా చాలా బాగా ఆడాలని యూనిట్ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇట్లు మీ రేలంగి నరసింహారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మన సురేష్ నాగబాల్ గారు పిలిస్తే వచ్చాను. యూనిట్ ఇప్పటికి వచ్చాక తెలిసింది. ఆ ఫిలిం పేరు కూడా తెలియదు నాకు. మీరు రావాలంటే ఆయన మాట, ఎందుకంటే ఆయన చూసినప్పుడల్లా రాంగ్ ప్లేస్లో ఉన్నారేమో అనుకుంటాను. ఆయన భాష, ఉచ్చారణ, ఆటర్షిప్ అయి చూసి ఆయన పాలిటిక్స్లో అంటే ఇప్పటికి ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చూసేవాళ్ళమేమో. మా ఇండస్ట్రీకి తరపు నుంచి ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళేమో అనిపిస్తుంది. సో ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయన వాడే భాష కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఇక్కడికి వస్తే హరీష్ కొత్త డైరెక్టరు. సో తను టాలెంట్ షోకి చేసుకునే సినిమా ఇది. అందరూ కొత్త వాళ్ళతోటి చాలా ఎఫర్ట్ చేశాడు. ఈ మధ్యకాలంలో చాలా మేము కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదని నేను కానీ, ప్రసన్న గారు కానీ, రామకృష్ణ కానీ ఎవరు పిలిచినా పరిచయం లేకపోయినా వస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళని వెల్కమ్ చెప్పాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. మన వంతుగా జస్ట్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి వస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో ఇలా ఇంతమంది శ్రేయాభిలాషులు, ఉత్సాహవంతులు, సినీ గోయర్స్ ఉన్న సభను ఇదే చూడటం. మీ చప్పట్లు, కేరింతలతోటి వాళ్ళు మీ బెస్ట్ విషెస్ ఆల్రెడీ ఇట్లు మీ సినిమాకి చెందుతాయి. సో డెఫినెట్గా ఒక స్టోరీ లిరిక్స్ తోటి నిర్మాత నోరి నాగప్రసాద్ గారు రావటం నిజంగా ప్రొఫెషనలిజం. ఒక ప్రొడ్యూసర్కి కథ ఏంటో, లిరిక్స్ ఎలా రాయాలో, ఆ సాహిత్యం మీద ఉన్న పట్టు నిజంగా ఆయన్ని ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ చేస్తుంది. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు, అన్నీ తెలుసున్న వాళ్ళు, సాహిత్యం మీద పట్టున్న నిర్మాతలు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ ప్రసాద్ గారు. అలాగే నూతన నటినట్లు అందరూ కూడా, అలాగే ఇప్పుడే చెప్పారు మ్యూజిక్ టీచర్గా ఆయన ఫస్ట్ ప్రొఫెషనల్గా రావటం మీరావల్లి, అంతేనా? మీరావల్లి గారికి ఆల్ ది బెస్ట్. అలాగే యాదగిరి ఉన్నంతలో చాలా బాగా ఫోటోగ్రఫీ చేశారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, సారీ నేను అర్జెంట్గా ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలి. సో యూనిట్ ఎంటైర్ యూనిట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అతిరథ మహారందరికి నమస్కారం. ముఖ్యంగా ఒక కొత్త నిర్మాత ఇండస్ట్రీకి వస్తే మోసపోతాడు, నష్టపోతాడు అంటారండి. అలా కాకుండా ఒక గాడ్ ఫాదర్ లాంటి నాగబాల సురేష్ గారిను, లేకపోతే బాలరాజు లాంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ను పెట్టుకుంటే డెఫినెట్గా ₹1 కూడా నష్టం జరగదు, ₹1 కూడా ఏ విధమైన వేస్టేజీ ఉండదండి. అది తెలియక చాలామంది సొంత తెలివితేటలతో వచ్చి కొత్త సినిమా తీసి నష్టపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఏ కొత్త నిర్మాత వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీలో మీకు తెలిసిన ఒక సీనియర్ని ఎవరినైనా కొంచెం సలహాదారుడిగా, లేదంటే ఒక బాలరాజు లాంటి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పెట్టుకుంటే మీకు న్యాయం జరుగుద్ది. ఇక ఎంతగా చెప్పినట్టుగా కొత్త నిర్మాత వచ్చినా ఆయన కూడా ఎంతో కొంత టేస్ట్ ఉంది కాబట్టి, కథ మీద లేదా ఒక లిరిక్స్ మీద కమాండ్ ఉంది కాబట్టి ఆ సినిమా 100% అంత కంట్రోల్లో ఉంటుంది. సినిమా డెఫినెట్గా ఎదరగల సక్సెస్ఫుల్గా సినిమా తీయడానికి దోహదం చేస్తుంది. చాలామంది
ఇందాక నాగబాబు సురేష్ గారు చెప్పినట్టుగా 300 సినిమాలు ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాయంటే కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల. ఇలాగా సినిమా తీశారు, చక్కగా 21వ తారీఖు డేట్ వేసి మరీ ఆడియో ఫంక్షన్ చేస్తున్నారు, ట్రైలర్ ఫంక్షన్ చేస్తున్నారంటే వాళ్ళు ఒక 90% అలా సక్సెస్ అయినట్టు. ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే థియేటర్లు దొరకట్లేదు, లేదా వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు అంటారు. అవన్నీ అబద్ధం, అవన్నీ ట్రాష్ అండి. మీ సినిమాలో దమ్ముంటే, నిజంగా దమ్ముంటే మీకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ చలనచిత్ర నిర్మాతల మండలి సెక్రటరీగా మా ప్రసన్న కుమార్ గారు, నేను, మీ అందరం మీ వెనకాల ఉంటాం. మీకు ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లు ఇప్పిస్తాం. అసలు నిన్న ఒక సినిమా రిలీజ్ చేయించామండి, రాజధాని రౌడీ అనే సినిమా. 94 థియేటర్లు హైదరాబాద్లో సిటీలో, అదే మన తెలంగాణలో వేశారు. ఒక 60 థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో వేశారు. అంటే 150 థియేటర్లు ఎక్కడ దొరికినాయండి? దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. మీరు సక్రమైన మార్గంలో వెళ్ళి సక్రమైన డిస్ట్రిబ్యూటర్ని ఎన్నుకుంటే డెఫినెట్గా జరుగుతాయి. ఇక్కడ ఇప్పుడు నైజాంలో గణేష్ భార్య అని మాకు చాలా మంచి మిత్రుడు, నా సినిమాలు కూడా చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన మిత్రుడు గణేష్. అతనికి అందరు పెద్ద డిస్ట్రిబ్యూటర్లతో, పెద్ద ప్రొడ్యూసర్లతో అందరితో పరిచయం ఉంది. అతను డెఫినెట్గా మీ సినిమాని మీరు కోరుకుంటే 100 థియేటర్లు వేయగల సమర్థత ఉంది అతనికి. మీకు అట్లయితే నాకు 50 థియేటర్లు చేయాలంటే 50 థియేటర్లు వేసే సమర్థత అతనికి ఉంది. డెఫినెట్గా ఈ సినిమాని 21వ తారీఖుని మీరు ముందుకు తీసుకెళ్తే, మా గణేష్ భార్య అంటే ఈయన డిస్ట్రిబ్యూటరు, భార్య అంటే భారీగా ఉండడు, ఖచ్చితంగా మీకు చక్కగా సినిమాని రిలీజ్ చేసి పెట్టగల సమర్థుడే. నేను అతని నిమిత్తం మీకు హామీ ఇస్తున్నా. మంచి సినిమా ఉంటే మాత్రం మీకు ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లు ఇస్తారు. అసలు ఇప్పుడు థియేటర్లు దొరకట్లేదు అనే మాట మాత్రం అబద్ధం. అన్ని థియేటర్లు దొరుకుతున్నాయండి, ఎవరికి ఎన్ని కావాలో దొరుకుతున్నాయి. ఈ మధ్యకాలంలో థియేటర్లలో సినిమాలు లేక చాలా థియేటర్లు మూసేశారు. కానీ నిన్న ఆ రాజధాని రౌడీ అనే సినిమా వస్తే చాలా థియేటర్లు మళ్ళీ ఓపెన్ చేశారు. అలాగా ఈ సినిమాతో కూడా మరిన్ని థియేటర్లు ఓపెన్ చేయాలని, ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి, ప్రేక్షకుల్లోకి వెళతాది. దానికి సముద్రుడైన డిస్ట్రిబ్యూటర్ మా గణేష్ భార్య ఉన్నాడు. అలాగే చక్కగా ఈ ప్రొడక్షన్ ఆర్గనైజ్ చేసిన బాలరాజుకి, దీని వెనకాల గాడ్ ఫాదర్గా ఉన్న నాగబాల సురేష్ గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇక ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అతిరేత మహారథులండి. మీకు చాలామందికి తెలియని వ్యక్తి మా డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు. ఉదయ్ భాస్కర్ గారు అంటే అపర జ్ఞాని, విజ్ఞాని. ఆయన నిజంగా ఆయనకి తెలియని విషయం కానీ, తెలియని వ్యవహారం కానీ ఉండదు. మీరు ఏ సబ్జెక్ట్ గురించి అయినా అనర్గళంగా చెప్పగలిగిన వ్యక్తి మా డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు. ఆయన కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు. ఈ ఉదయ్ భాస్కర్ గారి డైరెక్షన్లో నాగబాల సురేష్ గారు ఆది పరాశక్తి అనే సినిమా సీరియల్ ఎప్పుడో చేశారు. అటువంటి మంచి సీనియర్ దర్శకులు అందరూ ఉన్నారు. ఇక మా సముద్ర గారు కానివ్వండి, మా గురుగారు రేలంగి నరసరావు గారు కానివ్వండి, అలాగే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, అలాగే సాయి వెంకట్ గారు. ఈ మధ్యకాలంలో ఆయన 11 క్యారెక్టర్లతో జైహో రామానుజన్ ఒక అద్భుతమైన సినిమా తీశారు. అది కూడా నెక్స్ట్ మంత్ 12వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఏ సినిమా ఉన్నా చక్కగా అందరికీ సపోర్ట్ చేసే మనుషులు మీ అందరం స్టేజ్ మీద ఉన్నాం. ఈ కొత్త నిర్మాత, పాత నిర్మాత లేదు. ఆయన ప్రొడ్యూసర్గా వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మాయితో ఖర్చు పెడుతున్నాడు. ఆయన హీరో 11 వేషాలు వేశారు. హీరో కాదండి, 11 హీరోలు. ఆయన నవరాత్రి సినిమాలో నాగేశ్వరరావు 9 వేషాలు వేశారన్నారు. ఎక్కడో రామారావు గారు 3-4 వేషాలు మాత్రం వేశారు. కానీ ఈయన మాత్రం 11 వేషాలు వేశాడు. అటువంటి మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, దర్శకుడు అయినా. వీళ్ళంతమంది మీ అందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చాం. డెఫినెట్గా మీకు మా నుండి ఏ మాత్రం సపోర్ట్ కావాలన్నా చేయడానికి ముందున్నాం. సినిమా కూడా నిజంగా బాగా వచ్చింది. అంటే ట్రైలర్ చూస్తే ఇంప్రెసివ్గా ఉంది. ఈ సినిమాలో హీరో అంటే 6 ప్యాక్ ఉండాలి, లేదా ఇంకోటి ప్యాక్ ఉండాలి లేదు. ఇందాక అమ్మాయి యాంకర్ చెప్పినట్టుగా కంటెంట్ ఉంటే హీరోతో సంబంధం లేదు, అందానికి దానికి కూడా సంబంధం లేదు. ఒక కంటెంట్ బాగుంటే మాత్రం జనం ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ మధ్య అలాగే బలగం అనే సినిమా చూసాం. దాంట్లో ఎవరు హీరో, గొప్ప హీరోలు ఎవరు లేరు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ కారణం ఏంటంటే కంటెంట్. అలా కంటెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. అలాగే కొత్తగా వచ్చిన దర్శకులు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ గారికి కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒక మంచి సినిమాకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. ఈ సినిమా 20వ తారీఖు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సపోర్టు పూర్తిగా ఉంటుందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రామసుబ్రహ్మణ్యం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఫంక్షన్ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో అందరూ హీరోలు కావాలని, ఆర్టిస్టులు కావాలని, డైరెక్టర్లు కావాలని వచ్చి చూపించారు. అలాగే రియల్ లైఫ్లో కూడా ఈ సినిమా తీసిన నిర్మాత గారు గొప్ప ప్రొడ్యూసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా దర్శకుడు హరీష్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నువ్వు కూడా రాజమౌళి గారి లాగా పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముఖ్యంగా రామ సత్యనారాయణ గారిని ఒకటి అడగాలనుకుంటున్నా వేదిక మీద. అందరూ ఒక్కొక్క సినిమా 2 సినిమాలు తీసి వెళ్ళిపోతుంటారు. ఆయన 100 సినిమాలు తీసి ఎలా సక్సెస్ చేశాడో ఇప్పుడు చెప్పాలి. మీరు ఇక్కడ చెబితే అందరూ బాగుంటారు సార్, ఇండస్ట్రీ బాగుంటుంది.
అలాగే ముఖ్యంగా మీకు మా అన్నయ్యకి నా విన్నపం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాను, మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టండి. పెడతారా? అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఒక ఆడియో కంపెనీ పెట్టండి మన కౌన్సిల్ నుంచి. అలాగే ఒక ఓటీటీ పెట్టండి. అలాగే ముఖ్యంగా క్యూబ్ లాంటిది ఇంకోటి పెట్టండి. ఇవి మన నిర్మాతలకి అందరికీ హెల్ప్ అవుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు సినిమా తీసి చాలా ఇబ్బందులు పడుతూ ఒక్కొక్కళ్ళు ఇంత డబ్బు చేసి ఇంత బాగా చేసిన సినిమాలు కూడా చేతులు కట్టుకుని ఇంకో చోట నిలబడాల్సి వస్తుంది. సో నేను అన్న ఈ 4 ఆలోచిస్తే డెఫినెట్గా చాలా మంచి జరిగిద్ది అనుకుంటున్నాను. ఈ చేయాలంటే మా ప్రసన్న అన్నయ్య వల్లే అవుతుంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఒక చిన్న సినిమాని ఆశీర్వదించడానికి వేదిక మీద ఇంతమంది మహానుభావులు మహామహులు వీళ్ళు వేదిక ముందు మీరు అంటే ఒక హౌస్ఫుల్ ఓవర్లోడ్ కలెక్షన్స్లో ఇంతమంది వచ్చినందుకు నిర్మాత దర్శకుల తరపున నా కృతజ్ఞతలు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు 24 క్రాఫ్ట్స్లో వచ్చి చాలా అది సాధించాలని అనుకుని ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శం ఎల్వి ప్రసాద్ గారు అవ్వాలి. వారం రోజులు తిండి తినకుండా ముడుచుకుని పడుకుని కష్టపడి ఆయన మన ఫస్ట్ టాకీ సినిమా ఆలమర హిందీ దాంట్లో యాక్ట్ చేశారు. మన ఫస్ట్ తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద్లో ఆయన యాక్ట్ చేశారు. అలాగే తెలుగు తమిళ్ బైలింగ్వల్ లాంగ్వేజ్ కాళిదాసులో ఆయన యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి ఇవాళ ఇంత ప్రాంగణం ఇది మద్రాసు, బాంబే, హైదరాబాదు, భువనేశ్వరు, కొచ్చిన్ ఇన్ని చోట్ల ఇంత ప్రసాద్ స్టూడియోస్ అని పెట్టి ఆయన ఒక డైరెక్టర్గా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు ఏక్ దూజే కేలియాలు కానీ ఈవెన్ మిథున్ చక్రవర్తి 2వ సినిమా మిథున్ చక్రవర్తి రేఖతో డివిఎస్ రాజు గారు ఫోన్ చంద్రరాజు చేసిన సినిమా కానీ అట్లా ఎన్నో సినిమాలు ఒక ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసి మన దేశంలో ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసిన ఘనత. అలాగే షావుకారు ఫస్ట్ హీరోగా షావుకారు జానకి గారిని ఎన్టీ రామారావుని హీరోగా పరిచయం చేసిన ఘనత ఎల్వి ప్రసాద్ గారు సాధించారంటే ఆ కష్టం, ఆ కృషి, ఆ పట్టుదల, ఆ దీక్షే ఎల్వి ప్రసాద్ గారి విజయం. ఇవాళ ఆ ప్రాంగణంలో మనం ఉన్నామంటే అది గుర్తుంచుకోవాలా, అది ముఖ్యం. ప్లస్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ ఎంత అంటే జస్ట్ 2 to 8% సక్సెస్ పర్సంటేజ్. ఫెయిల్యూరు 95 to 98% దాకా ఫెయిల్యూర్ ఉంటుంది. 24 క్రాఫ్ట్స్లో ఎవరికైనా అవకాశం వస్తే అవకాశం నుంచి ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు. కానీ నిర్మాతలో 10 సూపర్ హిట్ సినిమాలు చేస్తే ఒక్క ఫెయిల్యూర్ సినిమాతో వెళ్ళిపోతారు అధఃపాతాళానికి. నిర్మాతల మండలిలో ఇవాళ ఎన్నో సక్సెస్ సినిమాలు ఒక ప్రొడ్యూసరు 8 100 డేస్ సినిమాలు చేసిన ప్రొడ్యూసరు ఇవాళ ఆయన నెలకు 5,000 రూపాయలు పెన్షన్ తీసుకుని పెన్షన్ మీద బతుకుతున్నారు. అది తెలుసుకోవాలి మనం. సో అంత కష్టంలో నిర్మాతలు ఉన్నారు. నిర్మాతలు అంత కష్టంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఒక చిన్న సినిమా మన నోరి నాగప్రసాద్ గారు తెస్తున్నారు. డెఫినెట్గా డాక్టర్స్లో నోరి దత్తాత్రేయుడు గారు చాలా పెద్ద ఫేమస్. అలాగే మా నోరి నాగప్రసాద్ గారు కూడా నిర్మాతగా సక్సెస్ అవ్వాలని ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ 10 సూపర్ హిట్లతో పాటు ఒక ఫెయిల్యూర్ కాకుండా 11 సూపర్ హిట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అలాగే చావా హరీష్ ఒక డైరెక్టర్గా ఆయన ఎంటర్ అవటమే ఇట్లు మీ సినిమా అని చెప్పి చెప్పారు. ప్రతి ఒక్కరికి మీ సినిమా అంటే సినిమా ఇండస్ట్రీలో అందరం కూడా మన సినిమా అని ఫీల్ అయ్యే మీ సినిమా. ఆ సినిమాని చేస్తూ డైలాగ్స్ అవి బాగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన స్కూల్ అని చెప్పారు, ఆయన కూడా బ్రహ్మాండంగా చేశారు. కొరియోగ్రాఫర్ కూడా బాగా చేశారు. అలాగే కెమెరామెన్ యాదగిరి గారు కూడా బాగా చేశారు. ఇంతమంది కష్టం, ఇంతమంది అంటే ఒక చిన్న సినిమా అనుకుంటే చిన్న లేదు పెద్ద లేదు, సక్సెస్ సినిమా, ఫెయిల్యూర్ సినిమా. ఈ సంవత్సరం మనం చూసాం. గుంటూరు కారం మహేష్ బాబు గారు, సైంధవ్ వెంకటేష్ గారు, నా సామిరంగ నాగార్జున గారు, రాజ్ తరుణ్ గారు, అలర్ నరేష్ గారు, ముగ్గురు ఉంటే ఒక్క చిన్న సినిమా హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్. సో కంటెంట్ ఉన్న హనుమాన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎంతమంది స్టార్లు ఉన్నారన్నది కాదు, కంటెంట్ ఈజ్ ద స్టార్. అదే స్టార్, ఆ స్టారే నిలబెడుతుంది.
డెఫినెట్గా అట్లా కంటెంట్ ఉన్న స్టార్గా ఈ సినిమా ఇంతమంది ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరు పేరున చెప్తున్నా ఈ సినిమా ఆడాలి మా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. గతంలో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఊళ్ళల్లో అందరూ బంతి భోజనాలు పెట్టుకుని అందరూ నేను అన్నం మీడియా వారికి పత్రిక వారికి వచ్చేసిన అతిథులందరికీ నమస్సుమాంజలి. నిజంగా ప్రసన్న గారు చెప్పినట్టు నాగబాల సురేష్ గారు ఒక పోరాట యోధుడు. నేను దాదాపు 25 years నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. చాలా ప్రోగ్రాంలో నేను కూడా ఆయనతో ఇన్వాల్వ్ అవ్వడం, మంచి చంద్రబోస్ గారు లాంటి అలాంటి వాళ్ళు ఎంతోమందిని వారు ఆహ్వానించి సన్మానించి సత్కరించడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీకి విశేషమైన సేవ చేసి అధ్యక్షుడిగా ఫౌండర్గా టీవీ యూనియన్ని కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకి అవకాశాలు రావాలని నిత్యం పోరాడిన వ్యక్తి నాగబాల సురేష్ గారు. ఈరోజు ఇట్లో నీ సినిమాకి ఆయన శ్రీకృష్ణుడి పాత్ర వహించాడు. నా దగ్గరికి చాలామంది మా రామసత్య గారు కానీ మేమంతా కూడా మా ప్రసన్న గారి దగ్గర వస్తూ ఉంటారు. అందరూ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తూ ఉంటాను, ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరికీ వస్తుంటే సినిమా రిలీజ్ టైంలో అభిమన్యుడి స్టోరీ కాదు మన అర్జునుడి స్టోరీ ఉండాలి అని చెప్తుంటాను. ఏంటి అభిమన్యుడు అంటే నేనే వెళ్ళిపోయి రిలీజ్ చేస్తా అనుకునేలాగా ఎవరు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని. ఎప్పుడైతే అర్జునుడి స్టోరీ సక్సెస్ఫుల్ స్టోరీ శ్రీకృష్ణుడు లాగా బ్యాక్గ్రౌండ్ మా రామసత్య గారు కానీ నాగబాల సురేష్ గారు కానీ మా ప్రసన్న గారు కానీ రేలంగి నరసింహారావు గారు కానీ మేమంతా బ్యాక్ సీనియర్గా ఎక్స్పీరియన్స్ అసలు సినిమా ఏంది ఎలా రిలీజ్ చేయాలి. చాలామంది సినిమా తీస్తారు కానీ ఆ రిలీజ్ టైంలో ప్రమోషన్ చేయకుండా ఏమవుతుందంటే ఎన్ని కోట్లు పెట్టిన సినిమా కూడా కంటెంట్ ఉండి కూడా ఆ థియేటర్లోకి తీసుకెళ్ళలేకపోతే సినిమా పబ్లిక్ తెలియదు, సినిమా చూడరు. మంచి కంటెంట్ సినిమా కూడా ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో ఓ బలగం, ఓ ప్రేమలో, ఓ మంజుమల్ బాయ్స్ ఇట్లాంటి ఎన్నో సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయో తెలియదు. 500 కోట్ల సినిమాలు ఎందుకు ఫస్ట్ అవుతుందో తెలియదు. ప్రేక్షకులకి ఏది కావాలి, ఏదైతే వాళ్ళు సినిమా థియేటర్కి వస్తారు అనేది కూడా కన్ఫ్యూజ్ ఉంది. ఇప్పుడు 500 కోట్లు పెట్టినాం, సినిమా తీసినాం కదా, రండి థియేటర్ కంటే కూడా వచ్చే పరిస్థితి లేదు. సో చిన్న సినిమా కూడా, ఎందుకంటే దానికి ఉదాహరణ ఇంతకుముందు మా ప్రసన్న గారు చెప్పినట్టు మన రేలంగి నరసింహారావు గారే